హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. శ్రీవల్లి భాగ్యం వాళ్ళు తెచ్చిన చెంబులో ఉన్న నగల్ని బయటికి లాగాలని చెప్పేసి నర్మదా ప్రేమాలు అయితే తెగ ట్రై చేస్తారనమాట. ఎంతకీ రాకపోయేసరికి ఇక అలా ఒకరి తర్వాత ఒకరు ట్రై చేస్తూ ఉంటారు. ఫ్యామిలీలో సాగరు, ధీరజ్, చందు అలా ఎవరి వల్ల కాదనమాట. ఇక తిరుపతి అయితే ఓవరాక్షన్ చేస్తూ ట్రై చేస్తాడు. కానీ అతని వల్ల కాకపోగా అతని చేయి అయితే ఆ చెంబులో ఉండిపోద్ది. ఇక నగలు అతని చేతికి దొరుకుతాయి కానీ ఆ చెంబులో నుంచి చేయి బయటకైతే రాదనమాట. చెంబులో చెయ్యి ఇరుక్కుపోయింది బావ, బయటికి రావడం లేదని చెప్పేసి గోలగోల చేస్తాడనమాట తిరుపతి. ఇక ఈ చెంబులో ఉన్న చేతిని బయటికి లాగడానికి కింద మీద పడుతూ ఉంటుంది అనమాట నర్మద. ఇక ఒకరి తర్వాత ఒకరు అలా ప్రయత్నిస్తారు. ఒరేయ్ వెధవా, ఇందుకేరా నీకు పెళ్ళి వద్దన్నది, కొండ నాలుక మందు వేస్తే ఉన్న నాలుక ఊడిందంట అని చెప్పేసి తిరుపతిని అయితే కొట్టి రామరాజు అయితే కాలు తొక్కి మరి చెంబును లాగడానికి ట్రై చేస్తాడు. ఇక ఎంత ట్రై చేసినా చెంబు అయితే రాదనమాట. ఆ తర్వాత ముగ్గురు అల్లుళ్ళు గట్టిగా లాగుతారనమాట. ఇక కింద మీద పడతారు తప్ప చెంబులో ఉన్న చెయ్యి మాత్రం బయటికి రాదు. ఇక చెంబులో నా చెయ్యి ఇరుక్కుపోయింది దేవుడే అని చెప్పేసి తిరుపతి అయితే ఏడుస్తుండగానే ఇక నర్మద అయితే దీనికి ఒక్కటే పరిష్కారం, కట్ చేద్దాం, నేను కటింగ్ ప్లేయర్ తీసుకొస్తానని చెప్పేసి వెళ్ళబోతూ ఉంటుంది అనమాట. ఎంతలో భాగ్యం అయితే ఆగమ్మాయి, కట్ చేయడం ఏంటి, ఈ చెంబు ప్రత్యేకించి వ్రతం కోసం మా ఇంటి నుంచి పట్టుకొచ్చాను, ఈ కలశం కటింగ్ చేయడం పాపం, అది వరలక్ష్మి వ్రతం రోజున చేయడం మహాపాపం అని చెప్పేసి అంటదనమాట. ఏం కాదు, నగలకు పూజ చేయడానికి పంతులు ఉన్నారు, అంతా మంచి జరుగుతుందని చెప్పేసి నర్మద అయితే అంటదనమాట. ఏంటి నీకు చెప్తే అర్థం కాదా, ఆచారాలు సాంప్రదాయాలు అంటే చిన్నపిల్లల ఆట అనుకుంటున్నారా అని చెప్పేసి మండిపడుతుంది అనమాట. అది కాదు వదిన గారు, ఇప్పుడు వల్లి నగలకు పూజ చేయాలంటే ఆ చెంబులో నుంచి నగలు బయటకు తీయాలి కదా అని చెప్పేసి వేదవతి అనగానే చెంబులో ఉన్న చేత్తోనే తిరుపతిని పూజలు అయితే కూర్చోబెడతాను అనమాట భాగ్యం. ఇక రామరాజు ఫ్యామిలీని చూసి పెద్ద పులిని ఈ కుందేలు పిల్లలు వల వేసి పట్టడం అంటే అంత తేలికంటున్నారా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇక గదిలోకి వెళ్ళిన తర్వాత నువ్వు సూపరే అమ్మ, నీది అసలు మామూలు బుర్ర కాదు, పాదరసం కంటే ఫాస్ట్గా పరిగెత్తే ఐడియాలు నీ బుర్రలో ఉన్నాయని చెప్పేసి శ్రీవల్లి అయితే తెగ పొగుడుతూ ఉంటుంది అనమాట. ఇక ఎంతలో ఆనందరావు అయితే అవునే అమ్మడు, మీ అమ్మ కొంపలు కొల్చడంలో తల పండి ఎండిపోయింది కూడా అని చెప్పేసి అంటాడనమాట. ఇక ఆ మాటతో ఇడ్లీ గారిని అయితే ఒక గుద్దు గుద్దుతుంది అనమాట భాగ్యం. నా నగల బాగోతాన్ని బయట పెట్టి నా కాపురాన్ని కూల్చేయాలని ఆ ఇద్దరు బీభత్సంగా ప్లానింగ్ చేశారే బాబా, ఈ రోజుతో మన పాపాల చిట్టా బయటపడిపోతుందని భయపడి చచ్చానే అమ్మ, కానీ చివరి నిమిషంలో నీ ప్లాన్తో వాళ్ళని బొక్కబొర్ల పడేటట్టు చేశామని చెప్పేసి ఇక హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట. ఇక భాగ్యం అయితే టెన్షన్ మనం పెట్టాలే కానీ పడకూడదే అమ్మడు, మనల్ని వాళ్ళు ముంచేద్దాం అనే ఆలోచన చేసేలోపే మనం వాళ్ళని ముంచి ఊపిరాడకుండా చేయాలని చెప్పేసి అంటదనమాట. అవునండి ఆవిడ గారు, ఎదుటి వాళ్ళని ముంచేసే విషయంలో మిమ్మల్ని మించిన వాళ్ళు లేరు, కుట్రలు చేసే విషయంలో డక్కా ముక్కలు తినేసి ఉన్నారు పాపం, అదేమో చిన్నపిల్ల, మీలాంటి చావు తెలివితేటలు అంత తొందరగా ఎలా వస్తాయండి బాబు అని చెప్పేసి అంటాడనమాట. ఇక ఇడ్లీ గడి డిక్కీ మీద ఒక్క తన్ను అయితే తందదనమాట భాగ్యం. దిక్కు మళ్ళీ ఎటకారాలు చేస్తే తలకాయ 4 దిక్కులు ఎదురుకొచ్చేది మరి చూసుకో అని చెప్పేసి అంటదనమాట. దెబ్బకు నోరు మోస్తాడు ఇక ఆనందరావు. చూడమ్మడు, ప్రతి దానికి నువ్వు భయపడకూడదు, భయపెట్టు, వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా తిప్పి కొడుతూనే ఉంటావు, అది ఈ పాటికి వాళ్ళకి అర్థమయ్యే ఉంటుంది, అందుకే వాళ్ళిద్దరు కుక్కిన పేరులో పడి ఉంటారు తప్ప నీ జోలికి రారు, నువ్వు భయపడకుండా ప్రశాంతంగా ఉండు, మన ఇల్లు ఎక్కడో కనిపెట్టి మనల్ని పట్టుకోవాలంటే వాళ్ళ తలలో జేజమ్మ దిగి రావాలని చెప్పేసి భాగ్యం అయితే అనగానే ఏమండి ఆవిడ గారండి, మనం ఇక్కడ నుంచి బయటపడే ఐడియా దొరికిందండి అని చెప్పేసి అంటాడనమాట. సరే పద, నువ్వు ఎందుకు పనికిరానోడు అని అనుకున్నా కానీ పర్లేదు పద అని చెప్పేసి ఇక ఇడ్లీ గాని తీసుకొని బయటకు అయితే వెళ్తారనమాట. ఇక ఇడ్లీ గాడు బయట కనిపిస్తే బాబాయ్ సెల్ఫీ దిగుదామా అని చెప్పేసి ఇక తన ఫోన్ తీసుకొని తెలివిగా సెల్ఫీ అయితే దిగుతుందనమాట నర్మద. బాబాయ్ ఈ ఫోటో నాకు సెండ్ చేయరని చెప్పేసి నర్మద అయితే అనగానే నువ్వే సెండ్ చేసుకోమ్మా అని చెప్పేసి అంటాడనమాట. ఇక ఆ ఫోన్ తీసుకున్న నర్మద అయితే అదేంటి బాబాయ్, మీరు అపర కుబేర్లు కదా, ఇలాంటి పగిలిన ఫోన్ వాడుతున్నారేంటి అని చెప్పేసి అనగానే ఎంతలా భాగ్యం అయితే వచ్చి ఫోన్ లాక్కొని మా ఆయన గారి దగ్గర చాలా ఫోన్లు ఉంటాయి, ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడు చేతికి ఏది దొరికితే అది పట్టుకొని వచ్చేస్తారని చెప్పేసి కవర్ చేస్తారనమాట. ఇక గుట్టు చప్పుడు కాకుండా ఇంట్లో నుంచి జంప్ అయిపోతారు 3 పిల్లలు. ఇక నర్మదా ప్రేమ అయితే వాళ్ళని వెతుకుతూ ఉంటారనమాట. మనం వాళ్ళని తక్కువ అంచనా వేస్తున్నాక వీళ్ళు చిన్న సైజు దొంగల బ్యాచ్ కాదు, పెద్ద గజ దొంగల బ్యాచ్, దేశాన్నే దోచేసి చావు తెలివితేటలు ఉన్నాయి వీళ్ళకి, చెంబులో నగలు వేయటం ఏంటక్క అంత డ్రామా కాకపోతే, ఈ రోజుతో వాళ్ళ బండారం బయటపడిందని అనుకున్నాం కానీ వాళ్ళ ఎత్తులకు పై ఎత్తు వేస్తున్నారు, మనం ఇంత పక్కగా ప్లాన్ చేసినా కూడా వాళ్ళు తెలివిగా తప్పించుకుంటున్నారు, ఇక వాళ్ళని మనం పట్టుకోవడం కష్టమే అక్క అని చెప్పేసి ప్రేమ అయితే అనగానే ఎందుకు పట్టుకోలేము అన్నట్లుగా ఒక నవ్వు నవ్వుతుంది అనమాట నర్మదా. ఇక సీన్ కట్ చేస్తే భాగ్యం ఇడ్లీలు అయితే ఇల్లు ఖాళీ చేసి అక్కడ నుంచి జంప్ అవడానికి అని చెప్పేసి సామాన్లు అయితే సర్దేసుకుంటూ ఉంటారనమాట. ఆ నర్మదా ప్రేమ వాళ్ళు దెబ్బతిన్న పుల్లా మన వెంట పడుతున్నారు, ఈ ఇంటి అడ్రస్ కనిపెట్టేస్తారు, మనం ఇక్కడ నుంచి బయటపడిపోతే మనల్ని పట్టుకోవడం వాళ్ళ తరం కాదు పదా అని చెప్పేసి ఇక తొందరగా సామాన్లు సర్దుతూ ఆటోలు అయితే పెట్టేస్తూ ఉంటారనమాట. ఇక అప్పుడే వస్తారనమాట నర్మదా ప్రేమ వాళ్ళు. ఇక వాళ్ళని చూసేసరికి ఇద్దరైతే షేక్ అయిపోతారు. ఇక నర్మదా ప్రేమ వాళ్ళైతే ఏం చేస్తారో తెలియదు కానీ వాళ్ళు ఇచ్చే బిల్డప్ అయితే మామూలుగా
మామూలుగా అయితే ఉండదన్నమాట. ఇక నర్మదా ప్రేమ వాళ్ళని చూసి ఇక వణికిపోతారనమాట ఇద్దరైతే. అమ్మ నా ఇడ్లీను దొరికిపోయాం భాగ్యం దొరికిపోయాం అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట ఇడ్లీ. భాగ్యం అయితే ఉష్ ఉష్ అని చెప్పేసి అనగానే ఇంకేం ఉష్ అంతా తుస్సు అయితే అని చెప్పేసి ఇడ్లీ అయితే అంటాడు. ఇంతకీ ఆటోకి డబ్బులు ఉన్నాయా లేదంటే ఇవ్వమంటారా అని చెప్పేసి నర్మద అనగానే వీళ్ళు డబ్బులు ఇవ్వడం అనేది హిస్టరీలోనే లేదు. బట్టలు తీసుకుని అద్దె కొట్టినట్టు ఆటో వాడిని ఏదో మాయ చేస్తారులే. మోసం చేయడం వీళ్ళకి కొత్త ఏంటి, ఇడ్లీ చట్నీతో పెట్టిన విద్య అంతే కదా బాబాయ్ గారు అని చెప్పేసి ప్రేమ అయితే అంటదనమాట. ఇక ఇంటి లోపలికి అయితే వెళ్ళి మాకెవ్వరికీ కనిపించకుండా దాచిన ఇల్లు బాగుంది బాబాయ్, ఇల్లు ఖాళీ చేసి పారిపోవాలని చాలా తెలివిగా ప్లాన్ చేశారు, కానీ మిమ్మల్ని నీడలా వెంటాడుతున్న విషయం మర్చిపోయారని చెప్పేసి నర్మద అయితే అంటుందన్నమాట. ఇంతకీ మా ఇంటి అడ్రస్ ఎలా కనిపెట్టారని చెప్పేసి ఇక ఆనందరావు అడగగానే ఎలా అంటూ ఫోన్ తీసి చూపిస్తా అనమాట నర్మద. అంటే సెల్ఫీ దిగినప్పుడు లైవ్ లొకేషన్ ఆన్ చేసి షేర్ చేసుకుంటుంది అనమాట నర్మదా ఫోటోని. ఇక దాన్ని పట్టుకొని వాళ్ళ వెనకే వచ్చేస్తారనమాట ఇద్దరు. ఇక రేపటి ఎపిసోడ్లో అయితే మా మావయ్య గారిని తీసుకొచ్చి మీ అంతు తెలుస్తా అని చెప్పేసి నర్మదా ప్రేమ వాళ్ళైతే బయలుదేరుతారనమాట. వాళ్ళు వచ్చే వరకు భాగ్యం కాల్ చాపుకొని కూర్చుంటుందా. ఇది ఫ్రెండ్స్ మరి వాళ్ళ వీడియో. నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.